దర్శక ధీరుడు రాజమౌళికి మద్దతుగా ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. వారణాసి అనౌన్స్మెంట్ ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఈ విమర్శలకు కౌంటర్ గా భారతదేశంలో నాస్తికుడిగా ఉండడం నేరం కాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 దేవుణ్ణి నమ్మకుండా ఉండే హక్కును కూడా కల్పిస్తోంది అంటూ ట్వీట్ చేశారు వర్మ. రాజమౌళి తాను నాస్తికుడినని ప్రకటించినందుకు కొందరు విశ్వాసులు అని పిలువబడేవారు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేవుణ్ణి నమ్మనప్పుడు ఆయన తన సినిమాల్లో దేవుళ్లను ఎందుకు చూపిస్తారు అనేది వాళ్ళ ప్రధాన వాదన. అయితే ఈ వాదన ఎంత మాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఒక నిర్మాత గ్యాంగ్స్టర్ సినిమా తీయడానికి గ్యాంగ్స్టర్ గా మారాల్సిన అవసరం లేదు, అలాగే హర్రర్ సినిమా తీయడానికి దెయ్యంగా మారాల్సిన అవసరం లేదు. సినీ నిర్మాణం అనేది కథ చెప్పడం, అది వ్యక్తిగత విశ్వాసాలకు అతీతమైన కళారూపం అన్నారు వర్మ. రాజమౌళి తన సినిమాల్లో చూపించే దేవుళ్ళు కేవలం కథా అవసరాల కోసమే, అవి ఆయన వ్యక్తిగత విశ్వాసాన్ని రుజువు చేయవు. నిజం చెప్పాలంటే రాజమౌళి దేవుణ్ణి నమ్మకపోయినా దేవుణ్ణి నమ్మే వాళ్ల కంటే ఎక్కువ విజయాలు, సంపదను ఆయన సాధించారు. అంటే దేవుడికి నాస్తికులతో సమస్య లేదు. ఎవరు నమ్ముతున్నారు, ఎవరు నమ్మడం లేదని లెక్కలు వేయడం లేదు. ఒకవేళ దేవుడికే రాజమౌళితో ఇబ్బంది లేనప్పుడు ఈ సోకాల్డ్ దైవదూతలకు ఎందుకంత కడుపు నొప్పి అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు వర్మ. ఇక్కడ అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదు, దేవుణ్ణి నమ్మకపోయినా ఆయన అపారమైన విజయం సాధించడమే. నిరంతరం ప్రార్థనలు చేసినా విజయం సాధించలేని కొందరిలో ఈ విషయం భయాన్ని, అసూయను పెంచుతోంది. విశ్వాసం లేకపోతే తమ దైవత్వం ఎక్కడ కూలిపోతుందో అని భయపడే వాళ్ళ ఇన్సెక్యూరిటీనే నాస్తికత్వం పెంచుతోంది తప్ప దేవుణ్ణి ఇక్కడెవ్వరూ తగ్గించడం లేదు అనే విషయం తెలుసుకోవాలంటూ రాసుకొచ్చారు వర్మ. దేవుడు తనను తాను రక్షించుకోవడానికి భక్తుల సహాయం అవసరం లేనంత శక్తిమంతుడు కాబట్టి దేవుడు సురక్షితంగానే ఉన్నాడు. రాజమౌళి కూడా సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతం వారణాసి లాంటి ప్రాజెక్టుల ద్వారా రాజమౌళి తన బ్యాంక్ ఖాతా మరింత పెంచుకుంటుంటే ఈ ఓడిపోయిన మనస్తత్వాలు అసూయతో కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేరంటూ ఘాటుగానే ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇదంతా చెప్పి చివర్లో జై హనుమాన్ అంటూ ముగించారు ఈ దర్శకుడు. ఇదంతా చూస్తుంటే రాజమౌళికి సపోర్ట్ చేయాలని గట్టిగానే ఫిక్స్ అయిపోయాడు వర్మ. కాకపోతే ఈ సపోర్ట్ జక్కన్ననే ఇబ్బందుల్లో పడేసేలా కనిపిస్తోంది. వర్మ కూడా దేవుడిని పెద్దగా నమ్మడు, పైగా అప్పుడప్పుడు దేవుడిపైనే జోకులు వేస్తూ ఉంటాడు. కానీ ఆయన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ తన ప్రతి సినిమాలోనూ దేవుణ్ణి చూపించే రాజమౌళి ఇలా మాట్లాడడం, దానికి వర్మ సపోర్ట్ చేయడం లాంటివి హైలైట్ అవుతున్నాయి. మొత్తానికి చూడాలిక ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగబోతుందో.